హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భావన గారు రచించిన పెళ్లి కథా చిత్రం నావెల్లోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ధరణి, నా బంధాన్ని నేను నిందించలేను. నేను వద్దనుకున్న వాళ్ళ దగ్గరే ఉండి వాళ్ళని బాధ పెట్టలేను. అందుకే మౌనంగా వెనుతిరిగాను. నాకు కోలుకోవడానికి చాలా రోజులే పట్టింది ధరణి. ఎందుకంటే నా ఇష్టం, నా స్నేహం, నా ప్రేమ తన విషయంలో ఏవీ అబద్ధం కాదు. కాబట్టి ప్రేమ అంటే నమ్మకం పోయింది. ఈ పెళ్ళిళ్ళు కూడా ఫార్మాలిటీ అనిపించింది. నాకు ప్రాణమైన వైద్య వృత్తే లక్ష్యంగా పెట్టుకున్నాను. నా పూర్తి సమయం పుస్తకాలతోనే గడిపాను. నా మనసంతా చదువు మీదే నిమగ్నం చేశాను. ఏదో సాధించాలనే తపన, కొత్త మందులు కనిపెట్టాలనే నిరంతర సాధన. చదువుకుంటూనే ఒక మెడికల్ షాప్లో చేరాను. ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్ చేస్తూనే హాస్పిటల్లో వైద్యునిగా జీవితం మొదలుపెట్టాను. నా సాధనలో, నా చదువులో, నా వృత్తిలో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నాను. అదే సమయంలో అమ్మ నాన్న నీతో పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చారు. నిజానికి నాకు ఆ సమయంలో పెళ్ళి అంటే అస్సలు ఇష్టం లేదు. అలాగని నీ మీద నాకు ఎటువంటి అయిష్టత లేదు. నిన్ను చూశాక, నీతో మాట్లాడాక, నా వృత్తిని నువ్వు అంగీకరించాక నీతో నా పెళ్లి జరిగింది. స్వప్న గురించి నీతో ఎప్పటికప్పుడే చెప్పాలనుకున్నాను, కానీ చెప్పలేకపోయాను. నీ దగ్గర దాయాలి అనే దురుద్దేశం మాత్రం నాకు లేదు ధరణి. అర్థం చేసుకుంటావని ఆశిస్తున్నా అంటూ ధరణి వైపు చూశాడు. అప్పటికే ధరణికి కాళ్ల కింద భూమి కంపిస్తుంది. గుండెల్లో కాస్త దడగా అనిపిస్తుంది. మనసు అంగీకరించలేని స్థితిలో బాధపడుతుంది. వెరసి ధరణి ఏ కదలిక లేక మౌనంగా ఉంది. ధరణి మొహంలో ఏ భావము కనిపించట్లేదు గగన్కి. మళ్ళీ తనే మాట్లాడుతూ, స్వప్న ఎప్పటికీ నా జీవితంలో వద్దు. స్వప్నమే తప్ప ఒక తీపి జ్ఞాపకంగా కూడా నేను గుర్తుపెట్టుకోలేదు. జీవితంలో మళ్ళీ తనని చూడాలని కానీ, కలవాలని కానీ నేనెప్పుడూ అనుకోలేదు అంటూ ఇంకా ఏదో చెప్పబోతున్న గగన్ మాటలకు ధరణి అడ్డుపడుతూ, బావా, నువ్వు నాకు దగ్గర కాలేకపోవటానికి అదే కారణమా అని అడుగుతూ, మరి ఇప్పుడు నా మీద నీ ఫీలింగ్ ఏంటి బావా అని గగన్ని ప్రశ్నించింది. ధరణి, నువ్వంటే నాకు ఇష్టం. నీకు దగ్గర కాలేకపోవడానికి నా గతం అని నువ్వు ఏమాత్రం అనుకోవద్దు. ఈ విషయం నీకు చెప్పకుండా నీకు దగ్గర కాలేకపోయాను, అంతే. నీతో చెప్పాక ఇప్పుడు నా మనసుకి సంతృప్తిగా ఉంది ధరణి అంటూ ధరణి కళ్ళలోకి చూస్తూ నుదుటిపై ముద్దు పెడుతూ ఐ లవ్ యూ ధరణి అన్నాడు. బహుశా అప్పుడు ఆకర్షణే ప్రేమ అనుకున్నాను. ఇప్పుడు నిజమైన ప్రేమకు ఆకర్షితునవుతున్నాను. చూపులు కలిసిన నవ్వులే ప్రేమ అనుకున్నాను. కానీ మనసులు కలవాలని నిన్ను కలిశాకే తెలిసింది. అభిప్రాయాలు కలవడమే ప్రేమ అనుకున్నాను. ఎదుటి వారి అభిప్రాయాలకు విలువివ్వటమే ప్రేమ అని నువ్వే నేర్పించావు. చట్టాపట్టాలేసుకుని తిరగటమే ప్రేమ అనుకున్నాను. చెంత లేకపోయినా చెక్కు చెదరని బంధమే ప్రేమని నిరూపించావు. ప్రేమంటే ఒక అర్హత మాత్రమే అనుకున్నాను. కానీ ప్రేమంటే అన్నింటికీ అతీతమైనదని తెలుసుకున్నాను. నాలాంటి వారితో నా సంభాషణే ప్రేమ అనుకున్నాను. నీ సాహచర్యంలోనే నిజమైన ప్రేమను పొందుతున్నా. తన పక్కన ఉన్నప్పుడు నా ఆనందమే ప్రేమ అనుకున్నాను. నువ్వు పక్కన లేకపోతే బ్రతకలేను అనిపించే భావనే ప్రేమని ఇప్పుడు అనిపిస్తుంది. ఎదురొచ్చి ఆహ్వానించేదే ప్రేమ అనుకున్నాను. ఎదురు చూడగలిగేది నిజమైన ప్రేమని నీ ఎదురుచూపు నాకు నేర్పించింది. నా ఎదలో, మదిలో, గుండె గదిలో నువ్వే నిండిపోయావు ధరణి. భర్త అనే బంధంలో జీవితాంతం నీకు బందీగా ఉండాలనుకుంటున్నా. నీ ప్రేమకు ఆజన్మాంతం బానిసనవ్వాలనుకుంటున్నా అంటూ ధరణి సమాధానం కోసం చూస్తున్నాడు. ధరణి మాత్రం ముభావంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది. ధరణి సమాధానం కోసం ఎదురు చూస్తున్న గగన్ వైపు ధరణి చూస్తూ, మీ పరిచయం ఇప్పటికీ కొనసాగుతుందా అని ప్రశ్నించింది. ఒక నిమిషం మౌనం తర్వాత గగన్ చెప్పనారంభించాడు. ధరణి, ఆ రోజు తన నుండి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఎప్పుడు తన ఆలోచన కూడా నా దరి చేరనివ్వలేదు. నేను ఆనందంగా నీతో జీవితం మొదలు పెట్టాలనుకున్నాను. అదే సమయంలో మన పెళ్ళైన మొదటి రోజే హాస్పిటల్ నుంచి నాకు ఎమర్జెన్సీ కాల్ వచ్చింది. నీకు తెలుసు కదా. ఆ పేషెంట్కి నెక్స్ట్ డే సర్జరీకి సంబంధించిన ఏర్పాట్లన్నీ జరిగిన తర్వాత నేను ఇంటికి వచ్చేద్దామని బయటికి వస్తున్న సమయంలో స్ట్రక్చర్పై ఒక పేషెంట్ని లోపలికి తీసుకువస్తున్నారు. ఒక యాక్సిడెంట్ కేస్. ఎవరో వృద్ధ దంపతులు ఆమెను తీసుకొచ్చినట్లున్నారు. ఒక్క క్షణం నేను స్తంభించిపోయాను. ఎందుకంటే స్ట్రక్చర్ మీద ఉన్నది స్వప్న. ఇన్ని సంవత్సరాల తర్వాత తనని ఇలా చూస్తానని నేను అస్సలు ఊహించలేదు. కాసేపంతా నాకు శూన్యంగా అనిపించింది. శ్రీనివాస్ తనకి లోపల ట్రీట్మెంట్ చేస్తున్నాడు. తనకి ట్రీట్మెంట్ జరిగే వరకు నేను గది బయటే వెయిటింగ్ హాల్లో కూర్చుని ఉండిపోయాను. ఇంత తప్పతాకి డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్స్ కాక ఇంకేమవుతుంది అని మాట్లాడుకుంటూ మా స్టాఫ్ బయటకు వచ్చారు. వారిని చూడగానే ఆ వృద్ధ దంపతులు, అమ్మాయికి ఎలా ఉంది, స్పృహ వచ్చిందా
అంటూ ప్రశ్నించారు. ఇంతకీ మీరు ఏమవుతారు అమ్మాయికి అని అడిగింది ఒక సిస్టర్. ఆమె ఎవరో మాకు తెలీదమ్మా. మేము నిద్రలో ఉండగా ఏదో పెద్ద శబ్దం అయింది బయట. ఏంటా అని మా మేడపైన ఉన్న గదిలోకి వెళ్ళి కిటికీ తలుపు తీసి చూసాం. కొంచెం దూరంలో ఒక కారు తిరగబడి ఉంది. చూడగానే ఏదో యాక్సిడెంట్ అయినట్లుందని అర్థమైంది. అసలే అర్ధరాత్రి సమయం. ఈ టైంలో అలా వదిలేస్తే ఎలా అని ఇద్దరం దగ్గరికి వెళ్ళి చూసాం. దెబ్బలతో ఈ అమ్మాయి కనిపించింది. మా ఇల్లు ఈ హాస్పిటల్కి కొంచెం దగ్గరలోనే ఉంది. మేము ప్రతి నెల ఈ హాస్పిటల్కి చెకప్ కోసం వస్తాం. అందుకని ఆ అమ్మాయిని ఇక్కడికి తీసుకొని వచ్చాం అని సమాధానం ఇచ్చారు ఆ దంపతులు. ఇంతలో సీను బయటకు వచ్చాడు. నన్ను చూస్తూనే, ఏం లేదురా, ఓవర్ డ్రింక్ చేసి డ్రైవ్ చేసినట్లుంది, చిన్న చిన్న దెబ్బలు తగిలాయి, రేపు ఈ టైంకి నార్మల్ అయిపోతుంది అని చెప్పాడు. లోపలికి వెళ్ళి చూశాను. స్పృహలో లేదు. మోకాళ్ళ వరకు ఉండే జీన్స్, స్లీవ్లెస్ టీషర్ట్, బహుశా పెళ్ళయిందనుకుంటా. కాలికి మెట్టెలు ఉన్నాయి. కానీ అంతలా డ్రింక్ చేసింది అన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోయాను. వెంటనే బయటకు వచ్చేశాను. సరేనమ్మా, మేము వెళ్ళి ఉదయాన్నే వస్తాము, కొంచెం చూసుకుంటూ ఉండండి అని అక్కడి నర్సులకు చెప్పి ఆ దంపతులు బయలుదేరారు. విడ్డూరం కాకపోతే ఆడపిల్లలు తప్ప తాగడం ఏంటో, ఇలా అర్ధరాత్రుల వరకు రోడ్ల మీద తిరగడం ఏంటో. మన రోజుల్లో ఎప్పుడైనా ఇలాంటివి విన్నామా కన్నామా? ఆడపిల్లలంటే ఒకప్పుడు ఎంతో గౌరవం ఉండేది. చదువులు, ఉద్యోగాలు, ఆస్తి అన్నింటిలోనూ సమాన హక్కులు పొందడం మంచిదే. కానీ అదే సమానత్వం పేరుతో ఇలా వ్యసనాలకు కూడా బానిసలు అవుతున్నారు కొందరు అమ్మాయిలు అనుకుంటూ వెళ్తున్న వారి మాటలు నా చెవిన పడ్డాయి. వారి మాటలలో నిజం లేకపోలేదు. స్వేచ్ఛ అంది, స్వాతంత్రం అంది, నా జీవితం నా ఇష్టం అంది. కానీ ఈరోజు ఇలాంటి పరిస్థితుల్లో కనిపించింది అనుకుంటూ నా ఆలోచనలో నేనుండగా ఎవరో నా భుజం తట్టినట్లు అనిపించింది. చూస్తే శ్రీను. ఎప్పటి నుంచి పిలవాలిరా నిన్ను, రా ఇంకా బయలుదేరదాం అన్నాడు. మౌనమే నా సమాధానం అయింది. రే, నీ పరిస్థితి నాకు అర్థమవుతుంది, కానీ నీ కోసం ఇంటి దగ్గర చెల్లి ఎదురు చూస్తూ ఉంటుంది. అయినా నీతో ముగింపు కోరుకున్న మనిషి కోసం మొదలవబోతున్న కొత్త జీవితాన్ని, మధుర క్షణాలని వదులుకుంటావా అంటూ శ్రీను నన్ను నిలదీశాడు. శ్రీను చెప్పిందే నిజమని బుద్ధి చెప్తున్నా హాస్పిటల్ బెడ్పై అలా ఒంటరిగా ఉన్న తనని వదిలి వెళ్ళొద్దని మనసు ఆపింది ఆ క్షణం. కారణం తనపై నా మనసులో ముద్రింపబడిన మొదటి భావనో లేక మనిషిగా ఆలోచించిన నా మానవత్వమో తెలియదు. మరి నాతో పాటే తెల్లవార్లు శ్రీను కూడా కూర్చున్నాడు. నేను శ్రీను మధ్య మధ్యలో వెళ్ళి తనని చూసొస్తూనే ఉన్నాము. స్పృహలోకి వచ్చిన తను మా ఇద్దరిని చూసి ఆశ్చర్యపోయింది. శ్రీను తనని ఇప్పుడు ఎలా ఉంది అంటూ తన ఆరోగ్య పరిస్థితి గురించి కనుక్కుంటున్నాడు. తను నన్నే చూస్తుంది. ఎలా ఉన్నావంటూ మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. నాకు ఇంకా అక్కడ ఉండబుద్ధి కాలేదు. శ్రీను నేను బయట వెయిట్ చేస్తూ ఉంటా అని చెప్పి బయటికి వచ్చేశాను. ఇంటికి వచ్చేసరికి నువ్వు నిద్రపోతూ కనిపించావు. నేను కూడా కాసేపు అలా పడుకున్నాను. కళ్ళు మూసుకున్నాను అన్న మాటే తప్పితే నిద్ర పట్టలేదు. ఏదో తెలియని గుండె బరువు. ఈలోపు నువ్వు లేచి నా కాళ్లకు దండం పెట్టావు. ఆ క్షణం నాలో ఏదో తెలియని అపరాధ భావం. ఆ మరుసటి రోజు మొత్తం హాస్పిటల్లోనే సర్జరీతో అయిపోయింది. మరొక సీరియస్ కేసు వచ్చింది. ఈరోజు నైట్ కూడా హాస్పిటల్లోనే ఉండాల్సి వస్తుందేమో అని శ్రీను చెప్పాడు. ఆ రోజు సాయంత్రం స్వప్నకు డిశ్చార్జ్ అని కూడా చెప్పాడు. ఈలోప స్వప్న మమ్మల్ని వెతుక్కుంటూ వచ్చింది. ఎలా ఉన్నావంటూ మళ్ళీ ప్రశ్నించింది. బాగున్నాను అని తనకు సమాధానమిచ్చి ఇంకా తనతో మాటలు కొనసాగించడం ఇష్టం లేక ఈరోజు నైట్ ఇంటికి రావడం కుదరకపోవచ్చు అని చెప్పడానికి అమ్మకు ఫోన్ చేశాను. అమ్మతో మాట్లాడిన వెంటనే నీకు ఫోన్ చేద్దామని చూశాను. కానీ అప్పటికే ఛార్జింగ్ అయిపోయింది. అక్కడే నా ఫోన్ ఛార్జింగ్ పెట్టి నేను బయటకు నడిచాను. నేను బయటకు వచ్చిన 10 నిమిషాలకు స్వప్న, శ్రీను కూడా బయటకు వచ్చారు. గగన్, ఎందుకు అలా దూరం పెడుతున్నావు? నేను నీతో మాట్లాడాలి అంటూ స్వప్న కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంది. తనను మళ్ళీ చూసిన తర్వాత మొదటిసారి మనస్ఫూర్తిగా ఎలా ఉన్నావు స్వప్న అని అడిగాను. నీ ప్రేమను కాదనుకుని చాలా పెద్ద తప్పు చేశాను గగన్. వేరొకరితో పెళ్ళయింది. తను చనిపోవడము జరిగింది. ఇప్పుడు నేను అమ్మ దగ్గర ఉంటున్నా అంటూ ఏడ్చింది. నేను ముభావంగా వింటున్నాను. శ్రీను వినటం ఇష్టం లేదన్నట్లుగా పక్కకు వెళ్ళిపోయి, అరే సర్జరీకి టైం అవుతుందిరా అంటూ పిలిచాడు. సరే గగన్, నువ్వు వెళ్ళైతే అని నా ఫోన్ నెంబర్ తీసుకుని తను వెళ్ళిపోయింది. తర్వాత 2 రోజులకు ఒక అన్నోన్ నెంబర్ నుంచి ఫోన్ కాల్. మాట్లాడిన తర్వాత తెలిసింది ఫోన్ చేసింది స్వప్న అని. గగన్, నీకు ఈ మధ్య పెళ్ళైందని శ్రీను చెప్పాడు అంటూ శుభాకాంక్షలు తెలిపింది.
పెద్దలు కుదిర్చిన వివాహమాట కదా, ధరణి చాలా అదృష్టవంతురాలు అని మాట్లాడింది. తర్వాత కూడా మాత్రల విషయంలో ఏదో సందేహం అని 1-2 సార్లు ఫోన్ చేసింది. నేను మాట్లాడేవాడిని. ఒక్కసారి నిన్ను చూడాలనిపిస్తుంది, నీతో మాట్లాడాలనిపిస్తుంది అంటూ తరచూ సందేశాలు పంపించడం మొదలుపెట్టింది. అవన్నీ నచ్చని నేను తనకు బదులివ్వటం మానేశాను. సరాసరి హాస్పిటల్కి వచ్చింది ఒకరోజు. ఏమైంది గగన్, నీకోసం నేను ఇక్కడ పిచ్చిదాన్ని అయిపోతుంటే కనీసం బదులు కూడా ఇవ్వట్లేదు నువ్వు. మొన్న నిన్ను చూసిన దగ్గర నుంచి పదే పదే గుర్తొస్తున్నావు. నా తొలి ప్రేమవు నువ్వు, నా తొలి ఆశవి నువ్వు. నీకు పెళ్ళైనా పర్వాలేదు, నీతో జీవితం కావాలి అనిపిస్తుంది నాకు అంటూ ఒక్కసారిగా వచ్చి నన్ను హగ్ చేసుకుంది. ఊహించని ఆ పరిణామానికి ఒక్కసారిగా షాక్ అయ్యాను. వెంటనే తనను తోసి చెంప మీద లాగిపెట్టి ఒక్కటిద్దామనుకునేలోపు శ్రీను నన్ను అడ్డుకున్నాడు. శ్రీను, బుద్ధి లేకుండా నువ్వు చేస్తున్నదేంటి స్వప్న? గగన్కి కూడా నేనంటే ప్రేమ ఉందిగా అంది స్వప్న. కానీ పెళ్ళయింది అనే ఒకే ఒక్క కారణంతో నన్ను దూరం పెడుతున్నాడు అంది. ఏం మాట్లాడుతున్నావు అంటూ అరిచాను. నేను అంటున్నది నిజమే. ప్రేమ లేకపోతే రాత్రంతా నా కోసం ఎందుకు కూర్చుంటావు? తను అసలేం మారలేదు. కొంచెం కూడా ముందు వెనక మంచి చెడు ఆలోచించకుండా ఏమనిపిస్తే అది మాట్లాడడమే అనిపించింది. ధరణి పైన తప్ప జీవితాన్ని పంచుకునే ప్రేమ నాకెవరిపైనా లేదు అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరాను. వెళ్ళిపోతున్న నాకు, పర్వాలేదు గగన్, ధరణి స్థానం ధరణిది, నా స్థానం నాది. నేను మళ్ళీ వస్తాను, నీ అభిప్రాయం అప్పుడు చెప్పు. నీకోసం నా ప్రాణాలు తీసుకోవడానికి కూడా సిద్ధమే అంటూ వెనక నుండి తన మాటలు వినిపించాయి. తర్వాత 2-3 సార్లు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేయకపోతే సూసైడ్ చేసుకుంటా అని మెసేజెస్లో బ్లాక్మెయిల్ చేయడం మొదలుపెట్టింది. వెంటనే ఆ క్షణమే తన నెంబర్ని బ్లాక్ చేసేశాను ధరణి. సరిగ్గా వారం తర్వాత నీతో మాట్లాడుతున్నప్పుడే హాస్పిటల్ నుంచి నాకు కాల్ వచ్చింది. ముందు నీతో మాట్లాడాలి అనే ఉద్దేశంతో నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. వెంటనే తను నీకు ఫోన్ చేసి నాతో మాట్లాడింది. తను ఫోన్ చేసింది మా హాస్పిటల్ నెంబర్ నుంచి. ఒక్కసారి ఫోన్ ఆన్ చేయమని చెప్పింది. కంగారుగా ఆన్ చేసిన నాకు ఒక కొత్త నెంబర్ నుండి వాట్సాప్ మెసేజెస్. చేతి నరాలని బ్లేడ్తో కట్ చేసుకుంది. బ్లడ్ విపరీతంగా పోతున్న పిక్స్, వీడియోస్ అవి. అక్కడ ఎవరైనా చూసారో లేదో, ఆలస్యమైతే ప్రాణాలు పోతాయనే ఉద్దేశంతో మీకెవరికి ఏమీ చెప్పకుండా నేను కంగారుగా వెళ్ళిపోయాను. శ్రీను హాస్పిటల్లోనే ఉండటంతో వెంటనే తనకి ట్రీట్మెంట్ చేశాడు నేను వెళ్ళేసరికి. ఇంకొకసారి ఇలా చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది అంటూ తనని హెచ్చరిస్తున్నాడు. మేము ఒక సైకియాట్రిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని జరిగిందంతా చెప్పి స్వప్నని వాళ్ళ అమ్మగారికి అప్పచెప్పాము. ఆమెకు అడ్రస్ ఇచ్చి మరుసటి రోజు స్వప్నని తీసుకుని వెళ్ళి డాక్టర్ని కలవమని చెప్పి మేము తిరుగు ప్రయాణం అయ్యాము. ఇక వచ్చేటప్పుడు అనుకోకుండా మాకు యాక్సిడెంట్. ఇది ధరణి జరిగింది అంటూ గగన్ ముగించాడు. గతం చెప్పినప్పుడు ముభావంగా కనిపించిన ధరణి ముఖం ప్రస్తుతం జరుగుతున్నది చెప్పగానే కాస్త కలవరంగా కనిపిస్తుంది. ధరణి, దాపరికం లేకుండా మొత్తం నీ ముందించాను. నీ నిర్ణయం ఏదైనా నాకు సమ్మతమే అంటూ ధరణి వైపు చూస్తూ చెప్పాడు. పెళ్లి తర్వాత మొదటి రోజులు, మొదటి క్షణాలు జీవితాంతం భద్రపరుచుకోగలిగినంత అపురూపమైనవి. మళ్ళీ మళ్ళీ రావు అలాంటి క్షణాలు. కానీ ఆ రాత్రంతా ఆమె కోసం నువ్వు హాస్పిటల్లోనే ఉండిపోయావు. ఒక వ్యక్తిగా మానవత్వం చాటుకుని గొప్ప వ్యక్తిత్వం ఉన్నవాడిగా నిలిచావు. కానీ ఒక భర్తగా నీకోసం ఇంటి దగ్గర ఎదురు చూసే భార్యని మర్చావు అంటూ కన్నీటితో మౌనంగా ఉండిపోయింది. గగన్ ధరణి సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ధరణి నెమ్మదిగా మాట్లాడడం మొదలుపెట్టింది. చదువు ఇల్లే ప్రపంచంగా పెరిగాను నేను. ప్రేమ అనే పదం మొన్నటి వరకు నాకు పరిచయం కూడా లేదు. ఇంట్లో వాళ్ళు బావతో నీకు పెళ్ళి అని చెప్పాక తొలిసారి నా మనసులో నిన్ను నింపుకున్నాను. నీతో జీవితాన్ని ఊహించుకున్నాను. ఎన్నో కలలు కన్నాను, కవితలు అల్లాను. నీ ప్రతి మాటలో నాకు నిజాయితీ కనిపించింది. ఆ నిజాయితీ నా ఊహలకు ఊపిరిపోసింది. నీ చూపులో నాకు ప్రేమ కనిపించింది. ఆ ప్రేమ నా కలలకు రెక్కలు తొడిగింది. వెరసి పెళ్లి పందం మనల్ని ఒక్కటి చేసింది. మన ఇద్దరి జీవితకాలపు ప్రయాణం మొదలైంది. తాళి కట్టావు కాబట్టి తప్పనిసరిగా నాతో ప్రయాణించాలని లేదు. భర్తవయ్యావు కాబట్టి బాధని దాచుకొని ఈ బంధంలో కొనసాగాలని లేదు. ఈ క్షణం నువ్వు నాకు బాయ్ చెప్పి వెళ్ళిపోతాను అన్న నీ ఇష్టం బావా, నిన్ను నేను ఆపను. నీతో బంధం నాకు ఇష్టమైనా నీకు ఇష్టం లేనప్పుడు బలవంతంగా బంధించాలని నేను అనుకోను. నా దృష్టిలో ప్రేమైనా స్నేహమైనా ఇంకా ఏ బంధమైనా మనసుతో ముడిపడి ఉంటుంది. ఇద్దరికీ మనస్ఫూర్తిగా నచ్చితేనే నిలబడుతుంది, బలపడుతుంది. నీ ప్రతి భావనను నేను గౌరవిస్తాను అంటూ ఇంకేదో చెప్పబోతున్నది.
ఇంతలో గగన్, ఏం మాట్లాడుతున్నావు ధరణి? అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావో నీకైనా అర్థమవుతుందా? పెళ్ళి బలవంతమేమో కానీ నిన్ను ఇష్టంగానే పెళ్లి చేసుకున్నాను. గతం చెప్పలేక దగ్గర కాలేకపోయాను అంతే తప్ప దాని అర్థం నీ మీద ప్రేమ లేదని కాదురా. దానికి ధరణి, ఈ క్షణం వరకు నేను అదే అనుకున్నాను బావా. నీ గతం ఏదైనా స్వాగతించాలనుకున్నాను. కానీ ఇప్పుడు ధరణి, ఒక్క మాట, నాకు సంబంధించిన విషయాలన్నీ నీకు తెలియాలి అనుకున్నాను. నీ దగ్గర నేను ఒక తెరిచిన పుస్తకమే ఉండాలి అనుకున్నాను. అందుకే అది నీకు బాధ అని తెలిసిన నా గతాన్ని నీతో పంచుకున్నాను అని చెప్తాడు. ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.